సహాయం చేయలేదు. పాపం వీళ్ళు ఇట్లా గరీబులు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా అప్పు అడిగినా, ఇల్లు కట్టుకుందాం అప్పు అడిగినా కూడా ఎవరు ఇవ్వకపోతుండే. ఈ నాన్న ఈ డాడీ కథ ఏంది? నెల రోజుల 600 3 years బ్యాక్. మరి చదువు గురించి చెప్పాలంటే ఫన్ ఉంటుంది అట్లా. ఏదో పెద్ద జోక్. ప్రామిస్ నిజంగా సినిమాలలో నిజంగా జరిగింది ఇది నా లైఫ్ లో. అంటే బయట ఒక ఆడపిల్లగా ఎంతమంది ఇది వాంతో తిరుగుతుంది ఇట్లా గెలిసి మాటలు అంటారు అక్క. ఇట్లా ఇట్లా అనుకోండి వేసేదాన్ని. అంటే లక్ష్మి గురించి మీరు ఒక మాట చెప్పండి. అది నా చెల్లె. రాజుతో నేనంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారేమో నేను అనుకుంటున్నా. ఏ బరాబర్ నువ్వు అట్టనే అని చెప్తుంది మా అమ్మ. ఎనీ లవ్ ప్రపోజల్స్? నమస్తే కరీంనగర్ దోస్తులు, నేను మీ భవాని. ఈరోజు మనతో పాటు షార్ట్ ఫిలిమ్స్లోనే ఒక గొప్ప యాక్ట్రెస్ అని చెప్పుకోవాలి. కల్వరేకుల వంటి కళ్ళతో, అందమైన మోముతో, అంతకంటే స్వచ్ఛమైన మనసుతో మనందరినీ ఎంతగానో అలరిస్తుంది. తను ఎవరో కాదండి, ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇంట్రొడక్షన్లోనే. సో మన జాను మడల్ గారు. మరి జాను మడల్ని మన ఛానల్కి వెల్కమ్ చెప్పేసి తన గురించి ఇంకా ఎన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదండో ఈ మధ్య జాను మడల్ వ్లాగ్స్ అంటూ స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఒక దుమ్ము రేపుతుంది. నమస్తే చెల్లె. నమస్తే అక్క. ఎట్లున్నావు? మస్తు. నువ్వు ఎట్లున్నావు? నేను చాలా బాగున్నాయి. ఏంది ఈ మధ్య దుమ్ము లేపుతున్నావు కదా? దుమ్ము లేపుడు ఏముంది అక్క, నార్మల్. దున్నేస్తున్నావు, సోషల్ మీడియా మొత్తం దున్నేస్తున్నావు కదా. ఏదో అక్క మీలాంటి వాళ్ళ అది సపోర్ట్ తోటి. నీ కష్టం నా కష్టం తర్వాత, కాకపోతే మీరు చూడడం వల్ల నేను ఇంత కష్టపడతాను కదా అక్క. అది కూడా కరెక్టే కానీ బట్ నీ కష్టం ఉంటేనే కదా ఎవరైనా గుర్తించేది. సో మరి నీ గురించి చెప్పు చెల్లి. నా గురించి ఏముందక్క, మీరు చూస్తున్నదే నేను. నా గురించి చెప్పాలంటే నేను అనేది పక్కకు పెడితే నా పేరెంట్స్, మా అమ్మ నాన్న వల్లనే ఇప్పుడు మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది, ఇప్పుడు నన్ను కలవాల్సి వచ్చింది. మీరు అంటే మీలాంటి వాళ్ళు చూడకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునే పోయేదాన్ని, మీతో మాట్లాడకపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా. ఫస్ట్ అయితే నాకు ఎమోషనల్ అవ్వడం ఎక్కువ వస్తుంది. చూసిన నేను కూడా. నా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకేం లేదు, మేము చాలా అంటే చాలా గరీబ్ అన్నట్టు. నాన్న ప్రతి ఒక్క పని చేస్తాడు ఇప్పటికీ. చిన్నప్పుడు ఎట్లానంటే ఇట్లా మన తట్లు ఉంటాయి కదక్క, తట్లు పట్టుకొని మమ్మల్ని ఆ తట్ల కింద పడుకోబెట్టుకొని మా అమ్మ మా నాన్న నైట్ మొత్తం అట్లా ఉండేటోళ్ళం. తట్లు అంటే ఇప్పుడు వర్షం పడేటప్పుడు అట్లా ఉండే, అంటే మాకు ఇల్లు లేదక్క, గోరం సంచి గోరం అట్లాంటి తట్లు ఉంటాయి కదా, అవి పట్టుకొని చెప్పేసి. అంటే పాతిళ్ళు ఉండే, ఇప్పుడు కొత్తగా కట్టుకున్నాం, రేకుల షెడ్ వేసుకున్నాం. పాతిళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఇట్లా అంత ఎలుకలు అవి ఇవి పొక్కలు ఇట్లుండే. అయితే నైట్ వర్షం పడ్డప్పుడు అంతా సగం సైడ్ ఊలిపోయింది. అంతా ఊలిపోయినప్పటికీ మళ్ళీ వీళ్ళిద్దరు ఇక మెలుకుతున్న అక్క నేను నాకు మా అక్క ఉంది. ఇక అప్పుడు మాకెవ్వరు ఇట్లా సహాయం చేయలేదు. పాపం వీళ్ళు ఇట్లా గరీబులు అని చెప్పేసి ఎవరు ఏమన్నా అప్పు అడిగినా, ఇల్లు కట్టుకుందాం అప్పు అడిగినా కూడా ఎవరు ఇవ్వకపోతుండే. నాన్న ఇట్లా బయట అది ఉంటే కూలి పని ఉంటుంది కదా, కూలి పని పోతుండే, బస్తాలు మోస్తుండే, అన్ని పనులు చేస్తుండే. అట్లా రోజుకు ఒక 200 300 వస్తుండే. అంత పెద్దగా ఏం కూడా రాకపోతుండే. అప్పుడు ఏందక్క, అప్పుడు ఇంత జనరేషన్ ఇంత మారలేదు కదా. అప్పుడు బాగా అంటే ఇంకా బాగా ఇప్పటికన్నా ఇంకా అప్పుడు బాగా కష్టపడ్డాం. అప్పుడు నాకు ఏం తెలియదు, చిన్న ఏజ్. అమ్మ అంటే అమ్మకు నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు చేతి పడిపోయింది. చేతి పడిపోయిన తర్వాత నాకేమో తెలియదు అంతగానం. అక్కకు అన్నీ తెలుసు. అక్క బట్టలు ఉతికొస్తుండే, మన పొలం పనులకు పోతుండే, ప్రతి ఒక్కటి. అంటే పెళ్ళిళ్ళు అయితే కదా అక్క, పెళ్ళిళ్ళు అయితే అక్కడ బోర్లు తోమడానికి అమ్మతోనే అక్క పోతుండే. అట్లా నన్ను బడికి పంపించి వీళ్ళిద్దరు అట్లా పండుకొని అప్పుడు ఒక రోజుకు అట్లా బోర్లు గడపోతే 150 రూపాయలు ఇస్తారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇప్పుడు 3 years బ్యాక్. 3 years బ్యాక్ అట్లా అవుతుండే. బాబు పోతే 200, వీళ్ళు ఇట్లా బోర్లు గడపోతే ఇద్దరికి 150 వేసుకున్నా కూడా 300 600. ఈ 600 తోటి మేము నెల రోజులంతా వడ్డెక్కించుకునేటోళ్ళం. నెల రోజులకు 600 3 years బ్యాక్. మళ్ళీ అది ఎట్లా ఇప్పుడు బస్తాలు మొయ్యమైనా కూడా ఇప్పుడు 1 గంటనో 2 గంటలు కాదు, పొద్దుగాల 4 గంటలకు పోతాడు. 4 గంటలకు అయినాక మళ్ళీ రాత్రి 12 అవుతుందో తెలియదు, 1 అవుతుందో తెలియదు బస్తాలు మోయడానికి పోతుండే.
ఇక అమ్మ వాళ్ళంటే ఇక పెళ్ళిలోకి పోతే మార్నింగ్ ఏంటంటే ఈవినింగ్ పెళ్ళి అయిపోయేదాకా అన్నాయి అట్లా. మళ్ళీ బాప వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆదివారం వస్తాయి కదా, ఎప్పుడన్నా ఇక లారీలు అవి ఇవి రాకపోతే మోర్లు తీసేపోతుండే ఇక్కడ మన ఇండ్లల్లో పొంటి. అట్లా పోయినప్పుడు అట్లా వందన ఇట్లా బాగా తక్కువ ఉండే అప్పుడు, కైకిలి ఎక్కువ లేదు. మళ్ళీ కాలువ పనులు ఇవ ప్రతి ఒక్క పని చేసిండు. అప్పుడు నాకు అప్పుడు అంతా జ్ఞానం రాలేదు కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఇట్లా కష్టపడుతున్నా. అంటే ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పటికి కష్టపడతలేరని నేను అన్నాను. కాకపోతే ఇప్పుడు నాకంటూ ఒక తెలివి అనేది వచ్చింది కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ కష్టంలో నేను సగపాలైనా అంతే. చదువు గురించి అంటే ఇంటర్ చేసినక్క. మరి చదువు గురించి చెప్పాలంటే ఫన్ ఉంటుంది. ఎట్లానంటే ఇంటర్ చేసిన 5 సంవత్సరాలు రాసిన ఎగ్జామ్స్, రాసిన సబ్జెక్టే రాయడం అట్లా. మొన్న కరోనా టైంలో పాస్ అయినా. ఏదో పెద్ద జోక్. అంటే రెగ్యులర్ పాస్ కాలేదమ్మా, లేదక్క. అంటే దానికి ఒక మెసేజ్ ఉంది. ఒక్కసారి పాస్ అవ్వడం అది ఎట్లా అంటే మధ్య మధ్యలో చిట్టీలు అందియడం అట్లా చేసారు కదా. నేను ఎట్లా ఫిక్స్ అవుతానంటే ఏదైనా పని అయితే మన సొంత కాళ్ళ మీద నిలబడాలని నేను పట్టుబడతా. నేనేం చేసిన ఇది ఎన్నిసార్లు రాసినా మంచిదే, కాకపోతే నేను సొంతంగా నాకు నేనే రాయాలని నాకు నేనే కష్టపడి ఒక్క నక్కలు సిటీ కొట్టలేక ప్రామిస్ కొట్టలేక 5 సంవత్సరాలైనా కూడా మొన్న పాస్ అయినా. మొన్న కూడా చదివినా, మొన్న కూడా నాకు ఏం దొరకని నక్కలు. అంటే మొన్న నువ్వు రాసే పాస్ అయినా? నిజం రాసే పాస్ అయినా, నాకు ఎవరు సహాయం చేయలే. అమ్మో ఇదైతే పెద్ద వింత. అంటే నేను ఇట్లాంటి నిజంగా సినిమాలలో నిజంగా జరిగింది ఇది నా లైఫ్ లో. ఇప్పటికి నన్ను మా ఊర్లో మా దోస్తులు అందరు కామెంట్ చేస్తారు. తల్లిదండ్రుల గురించి ఏం చెప్తాం అక్క, దేవుడు అంటే అమ్మ నాన్న అంటే నా వేలో అది గొప్ప వరం. అంటే బయట ఒక ఆడపిల్లగా ఎంతమంది వల్గర్గా కామెంట్ చేస్తారు కదా, అంటే ఇది అట్లా అది ఇట్లా. అంటే ఒక ఆడపిల్లకి స్తోమత లేకపోతే ఎంత గలీజ్గా ఉంటుందో తెలుసు అక్క. అంటే మనం పోయి అక్కడ కష్టపడ్డప్పటికీ అరే ఇది వాంతో తిరుగుతుంది ఇట్లా చాలా రూమర్స్ క్రియేట్ చేస్తారు అక్క. మనం తప్పు చేయకపోయినప్పటికీ గలీజ్ మాటలు అంటారు అక్క. అట్లా ఆ మాటలు మన వరకైతే మనం ఎంత ఫీల్ అవుతామో, కన్న తల్లిదండ్రులు వాళ్ళ ముంగట కూడా ఇక్కడ పొలం కాడికి ఆడిపోయినప్పుడు అంటారు కదా, పల్లెటూరు అంటేనే అపార్థం చేసుకుంటారు, ఒక ఆడపిల్లని కడప దాటనియరు. అట్లాంటి ఈ పల్లెటూరులో అయినా కూడా మా అమ్మ నాన్న నన్ను సపోర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ నన్ను కూర్చోబెట్టిరనంటే నాకు అసలు దేవుడు ఎక్కడో లేరు, వాళ్ళ దాంట్లోనే ఉన్నారు. చెప్పుకోవాలంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం తెలుసా. ఒక అన్న చెల్లెల లెక్క రిలేషన్షిప్ ఉంటుంది మాది, మా బాబుకు నాకు, మా అమ్మకు నాకంటే అసలు వేరేగా. ఏదైనా ఇప్పుడు మా నాన్న ఏదైనా చెప్పినా లేకపోతే ఏదైనా అకామిడేషన్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, ఇప్పుడు మనం కాలేజ్కి పోతే లైన్ వేయడం అట్లా ఇట్లా వేస్తాం కదా, అలాంటివి కూడా మేము మా రియల్ లైఫ్లో చేసుకుంటాం అక్క. మేము ఉన్నది ముగ్గురమే, అక్క మ్యారీడ్ కాబట్టి ఇంట్లో మాకు ఇట్లా ఉండదు, నువ్వు ఇట్లుండు నువ్వు అట్లున్న కండిషన్స్ పెట్ట, ఆ రూల్స్ ఉండయి, కండిషన్లు పెట్టుడు ఉండదు. మొత్తం ఎట్లా అంటే ఇట్లా బరాబర్ మాట్లాడుకున్న దోస్తాను తాగు మామ ఇది మామ అది మామ అనుకుంటా మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి ఏదన్నా యాక్టింగ్ క్లాసెస్కి ఏమన్నా వెళ్ళినావా? ఏదేనుకోలే అక్క. అయితే ఇది నా సిల్లీ క్వశ్చనే అయినా కూడా పర్లేదు అడుగుతున్నా. అయితే అక్క మీరు ఏ క్వశ్చన్ అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. నేను 10వ తరగతి చదివినప్పుడు దబుష్ మాస్టర్ ఉండే కదా అక్క, ఓకే ఇన్స్టాగ్రామ్లో. అంటే ఇన్స్టాగ్రామ్ అంటే తెలుసు, ఇట్లా బయట చూడడం. అప్పుడు యూత్ను చూసి నాకు అంత ఫోన్ లేనప్పటికీ కూడా ఒక గోడని ఫోన్ లెక్క ఫీల్ అయ్యి జడలు వేసుకొని అక్కడికో ఇట్లా అనుకుంటే వేసేదాన్ని. అంటే నేనే పాట పాడుకోవాలి, నేనే యాక్టింగ్ చేసుకోవాలి, అట్లా ఊహించుకునేదాన్ని. అట్లా ఊహించుకున్నా కూడా నేను మళ్ళీ ఇంకొకటి నాకు అంత స్టేటస్ లేదు కదా, అంటే అంత స్తోమత లేదు కదా, అంటే బయట ఇట్లా పోయినప్పుడు అరే ఇట్లా సినీ ఫీల్డ్లోకి పోతే ఇట్లా డబ్బులు పెడితేనే తీసుకుంటారట అని చెప్పేసి ఇట్లా అదొక్క పాయింట్ అంటుండే. అది అనేసరికి మనకు అంత స్తోమత లేదు కాబట్టి ఇక మనం అక్కడికి ఎదగలేమని ముందే అనుకుంటాం కదా అక్క అని చెప్పేసి దాన్ని అక్కడికి ఆపేసుకున్న తర్వాత మా ఇంటి పక్కనే శ్రవంత్ అక్క.
అంటే ఇద్దరు ఉన్నారు పర్సన్స్. నేను ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్లకు రావడానికి రీజన్ ఇద్దరు పర్సన్స్. వాళ్ళు ఎవరంటే శ్రవంతక్క, మా ఇంటి పక్కన ఉంటుంది శ్రవంతక్కను మన జున్ను వాళ్ళ డాడీ జిత్తు అన్న. వీళ్ళిద్దరి వల్ల నేను ఇప్పుడు ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. నేను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అంటే నేను చనిపోయేంత వరకు వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా కూడా నా కృతజ్ఞత అనేది నేను తీర్చుకోలేను. కాకపోతే ఇప్పటికీ ఆ రోజు వాళ్ళు ఎట్లున్నారో నాతో ఇప్పటికి కూడా అట్లనే ఉన్నారు. నన్ను గుర్తించింది శ్రవంతక్క, గుర్తించి ఇప్పుడు ఈ అక్క వల్ల జిత్తు అన్న ఉన్నాడు, వాళ్ళు రిలేటివ్స్ అన్నట్టు, చుట్టాలు అయితే ఇట్లా మా ఇంటి పక్కన ఒక చెల్లి ఉంటుంది, ఆ చెల్లి ఇట్లా మంచిగా యాక్టింగ్ అవుతుంది, కాకపోతే వాళ్ళు ఇట్లా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి అన్నకు అక్క ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఏంటనే అన్న సరే రమ్మని చెప్పిండు. నెక్స్ట్ డేనే కథం షూట్కి వెళ్ళిన. జిత్ అన్న అవకాశం ఎట్లా ఇచ్చింది అంటే మన ప్రవీణ్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, మా ఊరు ముచ్చట్లు ప్రవీణ్ అన్న వాళ్ళతో అప్పుడు మన జున్ని చేసింది, చేస్తే వాళ్ళ ఛానల్కి నన్ను ఇన్వైట్ చేసారు అన్నట్టు. అప్పుడు అట్లా నేను ఆ ఛానల్కి పోవడం జరిగింది. అప్పుడు మన ప్రవీణ్ అన్నతో పెళ్లి సీన్ చేసిన, పెళ్లి చూపులు అది ఒకటి తీసిన. ఫస్ట్ పిట్టల ప్రవీణ్ అన్న, మా ఊరు ముచ్చట మధ్యవేణి శ్రీనివాస, మా గురువు గారు కూడా శ్రీనివాస అంకులే. తన బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా బాగున్నాయి. అంటే గురువు గారు అంటే మధ్యవేణి శ్రీనివాస లేకపోతే వేరే ఇంకెవరు? మధ్యవేణి శ్రీనివాస అంకులే మీ గురువు గారు. నా ఫస్ట్ నేను షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసింది అంకుల్ తోటి. ఇప్పటికి ఎన్ని షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన? బాగానే చేసిన అక్క, గుర్తు లెక్క పెట్టలేదు. పెట్టలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 5 స్టార్ వాళ్ళతో జర్నీ ఎట్లా? మా ఊరి ముచ్చట్లు చేస్తుండగా చెల్లి ఉంది కదా మా చెల్లి లక్ష్మి, ఆ చెల్లె నాకు ఫోన్ చేసి అక్కకి ఇట్లా 5 స్టార్ దాంట్లో ఇట్లా ఒకటి సాంగ్, అప్పుడు సాంగ్ షూట్ సంథింగ్ అది అంటే సాంగ్ లో సైడ్ క్యారెక్టర్ చేసిన చెల్లెతోటి. అట్లనే మళ్ళీ ఫస్ట్ వీడియో ఇది బతుకమ్మ షూట్ చేసినాం. అప్పుడు వెంకీ అన్న చెల్లెకి చెప్పడంతో చెల్లె నాకు ఫోన్ చేసిన తర్వాత నేను వెంటనే వెళ్ళిన. అక్కడికి అయిన తర్వాత కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుండు. అక్కడ ఫస్ట్ వాళ్ళతో కూడా జర్నీ మంచిగా చేసిన 5 స్టార్ వాళ్ళతోని. అక్కడికి వెళ్తే నాకు ఏంటిదంటే ఫస్ట్ తిండికి నన్నే ముందు పెడతారు వాళ్ళు, ఫుల్గా ఉమ్ముడే ఇక బొక్క. మీ గురించి మీరు ఒక మాట చెప్పండి. అది నా చెల్లె. సో నేను కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. అంటే ఇప్పుడు అంటే నా మనసులో ఉన్నది వేరు, ఇట్లా మీ అందరి ముందు వ్యక్తపరచడం వేరు. సో ఒక ముందు రోజు నైట్ నేను లక్ష్మికి కాల్ చేసి, నేను ఎవరో తనకు తెలియదు అప్పుడు, చెల్లి నాకు ఇట్లా ఒక ఇంటర్వ్యూ కావాలరా అనేది అంటే, తను అప్పటికే ఒక మంచి స్టేటస్లో ఉంది. అయినా కూడా పర్లేదు అక్క రాక్క నీకు ఇవ్వనా అని చెప్పేసి, నేను ఎవరో కూడా తెలియదు, నా ముఖం కూడా తెలియదు, అయినా కూడా తను రాక్క ఇస్తా అక్క అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత తను ఈ క్వశ్చన్స్ అడగండి, ఈ క్వశ్చన్స్ అడగద్దు అని చెప్పేసి ఎటువంటి పెట్టలేదు. నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తరఫున అంటే నాకు ఇంతవరకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను లక్ష్మికి ఏదన్నా చెప్పాలనుకుంటే, లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ రా. ఎందుకంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు అప్పుడు ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా లేరు, అండ్ అంటే ఒక 1K కూడా లేరు. ఆ టైంలో నువ్వు నన్ను గుర్తించి పలానా అక్క అని చెప్పేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసినంత వరకు అయితే లక్ష్మి నువ్వు చాలా గ్రేట్ రా. ఈ నాన్న ఈ డాడీ కథ ఏంది? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు కూడా వినండి. నాన్న డాడీ కథ అంటే, నాన్న ముందుండి నడిపిస్తాడు, డాడీ ఏమో ఎన్నుకొని నడిపిస్తాడు. ఈ డాడీ ఎవరు? డాడీ అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య, హైదరాబాద్లో తను జాబ్. అన్నయ్య? అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మ్యారీడ్ కాదు, వరుస అంటే ఇట్లా చిన్న నాన్న పెద్ద నాన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లా అన్నమాట. ముందు చెప్పాలంటే మా డాడీ గురించి అంటే మీరు అడిగారు కదా నన్ను కాళ్ళు, నాకు అర్థం కాలేదు. ఒకసారేమో డాడీ అంటుంది, ఒకసారేమో నాన్న అంటుంది. డాడీ ఎవరు నాన్న ఎవరు నాకు కొద్దిగా క్లారిటీ చెప్పవు అని చెప్పేసి నేను ఆల్రెడీ అర్థం చేసుకున్న తర్వాత నాకు ఇట్లా స్టోరీ అని చెప్పింది. బట్ నాకు ఇది కొద్దిగా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి మళ్ళీ మీ అందరి ముందు అడుగుతున్నా. నేను ఫస్ట్ నేను చూసిన తర్వాత, అంటే నీ ఫేస్ చూసిన తర్వాత నేను అనుకున్నానంటే అమ్మాయి నాకు బాగా పోరు అని చెప్పేసి అనుకున్నాను. చూసే వాళ్ళు ఎవరైనా అట్లా అన్నారా నీతోని ఫేస్ చూసి? అంటే డైరెక్ట్ అనలేదు కానీ, అంటే డైరెక్ట్ అనడానికి వాళ్ళకి అంత డేర్ లేదు నాతోని, కాకపోతే ఇండైరెక్ట్గా మాత్రం అన్నారు అక్క. ఫేస్ చూసి అంటే వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ అన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కాకపోతే నేను ఇట్లా నన్ను అనుకోవడానికి, అంటే వాళ్ళకి అట్లా అనిపించడంలో తప్పులేదు అక్క. అది ఎందుకు తెలుసు అక్క, మన ఆడపిల్లలుగా మనం అది అంటే మనని మనం కాపాడుకోవడం కోసం దాన్ని నేను కాపాడుకున్నా అంతే. అంటే యాటిట్యూడ్ అనేది నేను చూపించుకున్నా కావచ్చు. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఫీల్డ్లో నాకు అది ఎందుకో సూట్ అవుతుంది అనిపించింది 100%. అందుకంటే ఉన్నాక నీ కళ్ళు ఎవరన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నీ కళ్ళు, నాకైతే చాలా బాగా నచ్చుతాయి. అయితే ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఫస్ట్ నీకు తెలుసు ఆ విషయం, ఇంకెవరన్నా ఇచ్చిరా? ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు ఫ్యాన్స్, ఏమంటారు? జాను మీ కళ్ళు మంచిగా ఉంటాయి అంటే ఏమన్నా హీరోయిన్ కాజులతో కూడా. అవునా? నాకు తెలిసినంత వరకు అయితే నేను కాజల్ అనుకోను, నేనంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారేమో నేను అనుకుంటున్నా. అయినా కూడా పర్లేదు.
నాకు నీ కళ్ళు చూస్తే సిల్క్ స్మిత గుర్తుకొస్తుంది. ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించచ్చు, బట్ నాకు తను గుర్తుకొస్తుంది. మరి ఇది మీరు వ్యూవర్స్ మీరే చెప్పండి, ఇది ఎంతవరకు నిజము. తనేమో కాజల్ అంటుంది, నేనేమో సిల్క్ స్మిత అంటుంది. సో మీరు కింద కమెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే నాకు ఎక్కువ ఓట్లు వస్తాయా అంటే తన కళ్ళ గురించి కాజల్కి ఎక్కువ ఓట్లు వస్తాయా, లేకపోతే తన కళ్ళు సిల్క్ స్మిత అలా ఉంటాయా, నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనేమనుకుంటున్నా అంటే నాకే ఎక్కువ ఓటింగ్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు చేయని మెడల్ ఎందుకుంటుంది ఇదా? డాడీ అంటే అది నేను బాగుండాలని చెప్పేసి పంపించాను అనమాట. ఎప్పుడు ఏ వీడియోలో చూసినా నువ్వు తీయలేదు దాన్ని, అందుకే అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇదొక నాకు ధైర్యం అన్నట్టు, అంటే దేవుందే, కాకపోతే ధైర్యం ఉండడం కోసం ఇది ఉంచుకుంటాను. షార్ట్ ఫిలిం గురించి, షార్ట్ ఫిలిమ్స్ గురించి అని అంటే ఏమంటావు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషాన్ని ఇచ్చింది షార్ట్ ఫిలిం. అంటే బాధని మర్చిపోయిందంటే షార్ట్ ఫిలిమ్స్ తోటి. అంటే ఇప్పుడు షూటింగ్స్ ఉన్నప్పుడు పోతాం కదా అక్క, షూటింగ్స్కి అయినప్పుడు ఇవన్నీ గుర్తురావు, బయట గుర్తాం. వాళ్ళతో అక్కడ మన అన్న వాళ్ళతో చెల్లె వాళ్ళతో ఉంటాం కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఆ ఒక్క రోజైనా నేను సంతోషంగా అంటే సంతోషంగా ఉన్నా. అక్క గురించి లైఫ్లో స్పెండ్ చేసిన చిన్నప్పటి నుంచి మెమొరీస్ ఏదన్నా? మెమొరీసా? మా అక్క నేను బాగా పొల్లు కొట్టుకుంటాం. ఇప్పుడు కూడా అసలు పడదు మా ఇద్దరికి. కాకపోతే ఒక అన్నయ్య లెక్క ఎట్లా అంటే నా ఎన్నుకుండా అన్ని ప్లానింగ్ చేస్తుంది మా అక్క. అంటే ఇరికియడానికి కూడా ఉంటుంది. నా దగ్గర నా పర్సనల్ విషయాలు దాచుకుంటాయి. అంటే నా ముంగట అబ్బా చెల్లె ఇట్లా నువ్వు తోపురా అంటది. ఎందుకో మా అమ్మ మా బాబు కథ చెప్పేసి మా అమ్మ మెల్లగా వచ్చి అవునా నిజమేనా అని అవును మమ్మల్ని బరాబర్ నువ్వు అట్టనేమో అని చెప్తుంది మా అమ్మ. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకుంటారు. అక్క పేరు, మమ్మీ పేరు, డాడీ పేరు? అక్క పేరు ఇక్కడ జల, అక్కడ మమత. అమ్మ పేరు సత్యవ, బాబు పేరు రాములు. రాములుగా నేను చౌదరి ఇట్లా వెళ్తాను ముద్దుగా. జాను మోడల్ ఒక యాక్టర్గా మంచిగా కొనసాగుతుంది. ఇట్లా కొనసాగేటప్పుడు మళ్ళీ మధ్యలో జాను మోడల్ వ్లాగ్స్ అని చెప్పేసి ఎందుకు పెట్టాలనిపించింది? జాను మోడల్ అంటే దానికి అర్థం ఏంటిదంటే అక్క, మేము మడేల్ అంటే చాకలోళ్ళు అన్నట్టు. అయితే మమ్మల్ని మడేల్స్ అంటారు, కానీ కొంతమందికి తెలియదు ఆ మడేలా మోడల్ అని డౌట్ ఉన్నారు ఇప్పటికి కూడా. మడేల్ అంటే చాకలోళ్ళు అని అర్థం. అయితే మా కులాన్ని నేను పక్కకు పెట్టుకున్నాను. అంటే ఇట్లా నాకు ఇష్టం అన్నట్టు మడేల్ అని పెట్టుకోవడం నాకు కలిసి వచ్చింది. అందుకని జాను మోడల్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను. షార్ట్ ఫిలిమ్స్లో నుంచి మళ్ళీ వ్లాగింగ్ వైపు ఎందుకు వచ్చినానంటే అన్నిట్లలో చేసిన, అంటే నాకంటే ఒక గుర్తింపు ఉండాలి కదా సొంతంగా. ఇప్పుడు ఈ ఛానల్ నుండి చేస్తుంది, ఆ ఛానల్ నుండి చేస్తుంది అని చెప్పేసి ఇట్లా పేరు వచ్చింది, రాలేదని కాదు. కాకపోతే నా సొంతంగా అంటే నా లైఫ్ స్టోరీ ఏంది, అసలు నేను చేసిన కష్టానికి ఒక అర్థం అంటూ నేను చనిపోయే టైంలో అయినా కూడా నేను గుర్తు చేసుకోవాలి, ఒకసారి చూసుకోవాలనే కోరికతోటి ఇట్లా నేను పెట్టుకోవడం జరిగింది. నీకు మంచి పేరు తెచ్చిన షార్ట్ ఫిలిం? మంచి పేరు వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో చేసినావు అని నీకంటే ఇదిరా అని చెప్పేసి ఏదో ఒక షార్ట్ ఫిలిం గుర్తింపు తెచ్చింది? నాకు నాకు అట్లా ఏదైతే అంటే అన్నీ ఈక్వల్గా అనిపించింది అక్క. అంతే ఈక్వల్గా. ఫ్యూచర్లో ఏమన్నా సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళాలని ఏమన్నా ఇంట్రెస్ట్? ఇక అప్పటి వరకు ఏమో అక్క చూసేది. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? ఇంట్రెస్ట్ అంటే ఉంటుంది, అంటే మనం ఇది సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇది నా సొంతంగా నేను చేయాలని పట్టుదలతో ఉన్నా, చేసిన అది ఇష్టపడి నేను న్యాచురల్గా చేసిన కాబట్టి చూసిరు జనాలు ఇష్టపడుతారు. ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావు? ఇట్లాంటి రోల్స్ చేయాలని చెప్పేసి ఒక యాక్ట్రెస్కి ఉంటుంది లేదా యాక్టర్కి ఉంటుంది కదా. అవునక్క. నీకు ఎట్లా అనిపిస్తుంది? చెల్లె లెక్క చేయాలని, చెల్లె క్యారెక్టర్ చేయాలని ఉన్నా. హీరోయిన్ అవ్వాలని లేదా? హీరోయిన్ అంటే ఛానల్ పెట్టక ముందు అలాంటి కోరికలు ఉండే, ఛానల్ పెట్టిన తర్వాత నా ఛానల్కి నేనే హీరోయిన్ కావాలన్నది. ఓకే. ఇన్స్టాగ్రాము ఓకే, టిక్టాక్లో ఉన్నా ఓకే, యూట్యూబ్లో ఉన్నా ఓకే, ఇవన్నిట్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చింది ఏది? ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఛానల్కి ప్లస్ పాయింట్ అయింది అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళతోటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ తోటే నాకు వ్యూస్ రావడం కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ ఇట్లా జరిగింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అంటే ఇప్పుడు బ్యాన్ అయిపోయింది కావచ్చు, యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్, ఎడిటింగ్, ఇక్కడ మళ్ళీ సపరేట్ బయటికి వెళ్ళి రోల్స్ చేయడము, అండ్ అంతేకాకుండా ఈ మధ్య కొద్దిగా ఫోక్ సాంగ్ చేయడం, ఇవన్నీ ఎడిటింగ్, నీ వ్లాగ్స్లో తీసుకోవడం, ఇవన్నిటికీ టైం మేనేజ్ ఎట్లా చేస్తున్నావు? పొద్దుగా లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత
ఫోన్ అయితే పట్టుకుంటా, ఫోన్తోనే చేస్తా. స్నానం చేసి ఇవన్నీ ఉండే నాకు అన్ని చేసేసుకుంటా. అది ఒక 2-3 క్లిప్పులు అవుతాయి. అది సగం అంటే సగం అయినట్టే నాకు అక్కడికి. అది అయిన తర్వాత మళ్ళీ షూట్ ఉందిరా చెల్లెని ఎవరైనా ఫోన్ చేస్తే కరెక్ట్ 9 లోపట బ్లాగ్ సగం తీసేసుకుంటా. 9 లోపల తీసేసుకుని 9 వరకు మళ్ళీ రెడీ అవుతా, మళ్ళీ బైక్ రెడీ చేసుకుంటా, మళ్ళీ 10 వరకు షూట్లో ఉంటా. కరెక్ట్ టైంకి రీచ్ అవుతా అక్కడ షూట్ చేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ లేట్ కాకపోతే తొందర వచ్చింది అనుకో మళ్ళీ మిగతా వర్క్ చేసుకుంటా. లేట్ అయిందనుకో మళ్ళీ నైట్ అయినా నేను చేసుకుంటా. ఎనీ లవ్ ప్రపోజల్స్ ఇన్స్టాగ్రామ్లోనా? ఎక్కడైనా పర్లేదు, మీకు వచ్చినాయి? డైరెక్ట్ ఎవరు చెప్పలేదు, కాకపోతే వేరే దోస్తులతో అటు ఇట్లా చెప్పారు. కాకపోతే కొంచెం నేను చెప్పినా కదా అక్క యాటిట్యూడ్ ఇట్లా కొంచెం బయట ఉండేది అన్నప్పుడు, అప్పుడు ఎందుకనంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఉండదని. సో అదే నేను విశ్వరూపం చూపించేదాన్ని, అప్పుడే ఇంక ఉండేది.